Hi viewers, welcome to AS Media. Namaste, welcome to AS Media. ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక పోలింగ్ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘర్షణలు వ్యవస్థల వైఫల్యానికి అద్దం పడుతున్నాయి. ఏపీలో నెలకొని ఉన్న హింసాత్మక రాజకీయ వాతావరణానికి పోలింగ్ రోజు జరిగిన ఘర్షణలకు బాధ్యత ఎవరు వహించాలనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఎన్నికల నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు ఇతర రాష్ట్రాలకు చెందిన పరిశీలకులు, పర్యవేక్షకుల్ని కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేసింది. మైక్రో అబ్జర్వర్లు, ఎన్నికల వ్యయ పరిశీలకులు, పోలీసు పరిశీలకులు పెద్ద ఎత్తున ఉన్న ఘర్షణలు మాత్రం ఆగలేదు. మే 13వ తేదీన పోలింగ్ సందర్భంగా గొడవలు మొదలై తర్వాత 2 రోజులు కొనసాగాయి. రాష్ట్రం అంతటా ప్రశాంతంగా ఎన్నికలు జరిగిన 3 జిల్లాల్లో మాత్రం భారీగా హింస చెలరేగింది. అనంతపురం, తిరుపతి, చిత్తూరు, పల్నాడు జిల్లాల్లో ఉద్రిక్తతలు రోజుల తరబడి కొనసాగాయి. పోలింగ్ సందర్భంగా తలెత్తిన ఘర్షణల్లో ఎన్నికల సంఘం ఆదేశాలతో వందలాది మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. అయితే అసలు ఘర్షణలు జరగకుండా ఎన్నికల్ని ఎందుకు నిర్వహించలేకపోయారనే ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకలేదు. పల్నాడు జిల్లా మాచర్లలోని రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ లో జరిగిన గొడవల దృశ్యాలు దాదాపు 10 రోజుల తర్వాత బయటకొచ్చాయి. ఇది కుట్రలో భాగమని వైసీపీ ఆరోపిస్తోంది. 7 బూత్లలో ఈవీఎంలను పగలగొడితే ఎమ్మెల్యే దృశ్యాలు మాత్రమే ఎందుకు బయటకొచ్చాయని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ఎన్నికల అధికారిగా ముఖేష్ కుమార్ మీనా ఉన్నారు. ఆయన సౌమ్యుడు, సమర్థుడిగా గుర్తింపు పొందారు. సీఈఓగా బాధ్యతలు చేపట్టడానికి ముందు గవర్నర్ కార్యదర్శిగా పనిచేశారు. అనూహ్య కారణాలతో ఆయన్ని గవర్నర్ కార్యాలయం నుంచి తప్పించారనే ప్రచారం కూడా ఉంది. ఆ తర్వాత ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు చేపట్టారు. ముఖేష్ కుమార్ మీనా సౌమ్యుడు కావడంతో పాటు ఇతర కారణాలతో ప్రభుత్వాన్ని నడిపించే ముఖ్యమైన వ్యక్తులు ఆయన్ని ఖాతరు చేయలేదనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ యంత్రాంగాలను ప్రధానంగా సామాజిక హోదాలు ప్రభావితం చేస్తాయనే అపప్రద ఎప్పటినుంచో ఉంది. ఎన్నికల సమయంలో కూడా ఇవి వ్యవస్థల్ని తీవ్రంగా ప్రభావితం చేశాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. అందుకే మాచర్లలో జరిగిన పరిణామాలు మొత్తం నిఘా వర్గాలు పోలింగ్ రోజే నివేదించినా వాటిపై చర్యలు తీసుకోవడానికి మాత్రం వ్యవస్థలు సాహసించలేదు. వెబ్ కాస్టింగ్ తో పాటు పోలింగ్ బూత్ సిబ్బంది నిర్వాకం, మైక్రో అబ్జర్వర్ల వైఫల్యం, ఏపీలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించడంలో జరిగిన వైఫల్యాలే ప్రస్తుత పరిణామాలకు కారణమని అధికారులు చెబుతున్నారు. ఏదేమైనా ఈసారి ఎన్నికల్లో ఈసీ దారుణంగా విఫలమైందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. భవిష్యత్తులోనైనా ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న భరోసా రాష్ట్ర ప్రజలకు కలగాలంటే ఈ అల్లర్లపై విచారణ చేస్తున్న సిట్ ఇప్పటికే అందజేసిన ప్రాథమిక నివేదికను బహిర్గతం చేయాలి. నివేదికలో సిట్ పేర్కొన్న అంశాలపై చర్చ జరపడానికి పౌర సమాజానికి అవకాశం ఇవ్వాలి. భవిష్యత్తులో జరిగే విచారణను మరింత పారదర్శకంగా నిర్వహించాలి. ఈ పరిస్థితికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి.